హాయ్ ఫ్రెండ్స్, మీరు హైదరాబాద్ నుంచి ఎప్పుడైనా యాదగిరిగుట్ట నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి వెళితే ఖచ్చితంగా ఈ టెంపుల్కి ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే మనము ఇప్పుడు అందరూ కూడా ఒక టెంపుల్స్‌ని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు నిర్మించేసేసి అటువంటి గుడులు చాలా ఉన్నాయన్నమాట. ఏంటంటే అదంతా కమర్షియల్‌గా ఒక గుడిని కట్టేసేసి వాటి మీద ఆదాయాన్ని సంపాదించే వాళ్ళు చాలామందున్నారు. కానీ ఇది మన పూర్వకాలం నుంచి అంటే రాజుల పురాతనంలో ఎలా అయితే కట్టడాలుంటాయి, ఈ టెంపుల్ ఖచ్చితంగా అలా ఉంటది. ఇలాంటి టెంపుల్స్‌ని మనం విజిట్ చేస్తేనే అక్కడ స్వయంభూ వెలిసిన శివలింగం గానియండి, దేవుళ్ళని గానించి మనం ఇంకా వాటిని మన హిందువుల గురించి కట్టిన గుళ్ళు ప్రతిదాన్ని కూడా మనం డెవలప్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి టెంపుల్స్‌కి వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఇది సోమేశ్వర ఆలయం అని కొలనుపాక దగ్గర ఉందనమాట. కొలనుపాక అంటే అరౌండ్ మీరు యాదగిరిగుట్ట వెళ్ళే దారిలోనే దగ్గరలోనే ఒక 15-20 కిలోమీటర్స్ వెళ్ళారంటే ఈ గుడి ఉంటదనమాట. ఖచ్చితంగా ఇక్కడికి మనం వెళ్ళామనుకోండి, అబ్బా! ఆ శిల్పాలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా 11 అంటే 11-12వ శతాబ్దంలో చెక్కబడినవన్నమాట. ఇవి చాళుక్యులు, కాకతీయ రాజుల కాలం నాటి శిలలనమాట. అంటే 11 ఇక్కడ రాశారు ప్రతి దాంట్లో కూడా. అసలు ఆ గుడి కూడా ఉందండి. చాలా చాలా బాగుంది. మనం ఒకసారి విజిట్ చేస్తే వాటి ప్రత్యేకతలు మన కళ్ళతో మనం చూస్తే చాలా బాగుంది. ఇక్కడలాగా ఆర్టిఫిషియల్‌గా ఏమీ లేదు. చాలా నిర్మలంగా, ప్రశాంతంగా అసలు గుడిని చూస్తే ఎంతో పీస్‌ఫుల్ మనకు అనిపిస్తదనమాట. మన సిటీలో చూసే గుళ్ళ కట్టడాలకిను, ఈ గుళ్ళ కట్టడాలకి చాలా చాలా భలే ఉందండి. ఒకసారి ఖచ్చితంగా మీరందరూ వెళ్ళాలి. ఇలాంటివి మన హిందువులు యొక్క పురాతనమైన టెంపుల్స్‌ని మనం ఇంకా అభివృద్ధి చెందించాలి. కాబట్టి మనం అందరం వెళుతూ ఉంటే ఇక్కడ ఉన్న వాటిని చూస్తూ ఉంటే ఎంత అనిపిస్తుందండి. చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. ఇది కొల్లనపాక సోమేశ్వర ఆలయం అనమాట. లోపల ఉన్నది గర్భగుడి అండి. ఇక్కడ గర్భగుడిలో కూడా ఇలా మనం కూడా అన్నీ తీసుకొని వెళ్ళామనుకోండి, మన చేతులతో అభిషేకం చేస్తారు. ఇప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి ఆర్టిఫిషియల్ మ్యూజిక్ వాడుకోకుండా వాళ్ళంతగా వాళ్ళకి బాజా భజంత్రీలు అంటాం కదా, ఆ టైప్లోనే మోగిస్తున్నారు. మీరందరూ కూడా ఒక్కసారి ఈ టెంపుల్ని విజిట్ చేసి ఈ టెంపుల్ని చూసి అక్కడున్న పీస్ఫుల్ని పొంది, ఇక్కడ ఒక శివలింగం చూపిస్తానండి. దీని మీద 1000 శివలింగాలు ఉంటాయి. అప్పట్లో ఎలా అయితే వాళ్ళు చెక్కారు ఆ అందాన్ని చూడండి. ఆ దేవుడి యొక్క స్వరూపాన్ని, చాలా శివలింగాలు ఉన్నాయండి. ఆ కట్టడాలు మాత్రం రాతి కట్టడాలు అద్భుతంగా ఉన్నాయి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీరు ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్లు మనం సరదాగా అలా వెళ్ళి ఇలా వచ్చేయచ్చండి. మీరు ఖచ్చితంగా ఇలాంటి టెంపుల్స్ని విజిట్ చేయాలి. చేస్తూ ఉంటేనే ఇంకా కూడా అందరిలో కూడా మన టెంపుల్స్ని పురావస్తు శాఖల్లాగా అందరూ వదిలేస్తున్నారు. ఎందుకు అంటే ఎవరికైనా కలర్ఫుల్గా కనపడే టెంపుల్స్కే వెళ్తున్నారు. అలాంటివి వద్దండి. ఇలాంటి టెంపుల్స్కి వెళ్ళి వీటిని డెవలప్ చేస్తే కానీ మన వాళ్ళ అంటే పాతకాలం పురాతనంలో చెక్ చేసినటువంటి ఆ విగ్రహాలను కానివ్వండి, అసలు ఆర్టిఫిషియల్‌గా ఏమీ లేదండి. అంత చాలా బాగుందంటే అవి ఎలా ఉన్నాయో అలానే ఉంచారు తప్ప ఏమీ మార్పులు, చేర్పులు ఏమీ చేయలేదండి. ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు దైవభక్తితో ఉన్నవాళ్ళైతే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇలాంటి టెంపుల్ని విజిట్ చేస్తేనే మనం ఇంకా మంచి పీస్ఫుల్ని పొందుతాము. అలా మనం వెళ్తూ ఉంటే వాళ్ళు డెవలప్ చేయడానికి ఏమైనా డబ్బులు వస్తాయి. మనం వెళ్ళకోకుండా మనం ఇచ్చే డబ్బులు కానివ్వండి, గుడికి ఆదరణ ఎలా లభిస్తుంది, మన గుళ్ళని కానివ్వండి వీటిని మనమే డెవలప్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా వెళ్ళాలి అని నాకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరు వెళ్ళండి. అసలు ఆ శిల్పాలు చూడండి, అవన్నీ చూడండి. ఆ స్తంభాలు ఎంత బాగున్నాయి, ఎంత అందంగా ఉన్నాయంటే గుడిని చూస్తే చాలండి, అబ్బా భలే ఉందిరా బాబు, ఇలాంటి గుళ్ళకి వెళ్ళాలి అంటే మనం మన చేతులతో అభిషేకం చేస్తే ఎంత పీస్ఫుల్. ప్రతి ఒక్క విగ్రహం దగ్గర కూడా వాళ్ళు ప్రతిది ఏ సెంచరీ అని అన్నీ రాశారండి. చాలా ఉన్నాయండి. అందరూ దేవుళ్ళు ఉన్నారు. అసలు మనం ప్రతి దేవుణ్ణి చూస్తూ ఉంటే వివరంగా ఆ దేవుడు ఎవరు అనేది మనకు అర్థమవుతుంది. అంత మంచి విషయాన్ని మనం చూసినప్పుడు మాత్రమే ఆ అనుభూతిని పొందగలుగుతాం. అసలు క్లైమేట్ కానివ్వండి, అక్కడున్న వాతావరణం కానివ్వండి, ఆ విగ్రహాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి ఒక అద్భుతం అంటే అద్భుతం. ఇక ఆ అద్భుతాన్ని మాటల్లో వర్ణించేదానికన్నా మన కళ్ళతో ఆ చిత్రాన్ని చూస్తే తప్ప ఆ అందాన్ని కానీ వాటిని కానీ ఆస్వాదించలేమండి. ఏముందండి 100 కిలోమీటర్లు అంటే ఇలా వెళ్ళి యాదగిరిగుట్ట బస్సు ఎక్కినా కూడా అక్కడి నుంచి దగ్గరే.
ఖచ్చితంగా మీరందరూ వెళ్ళాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అంత పురాతనమైన గుళ్ళని చూడాలి ఖచ్చితంగా. చాలా వరకు వీడియోల్లో, షార్ట్స్‌లో ఉన్నాయండి. అలాంటి ఈ టెంపుల్‌ని చూసే ఉంటారు మీరందరూ. కానీ ఇంకొంచెం వివరంగా బావుంటది అనే విషయంగా నేను చూపిస్తున్నానండి. మీరు చూస్తే దాన్ని బట్టి ఆ గుడి యొక్క అందం గానియండి మీకు నచ్చుతది. కంపల్సరీగా విజిట్ చేయాలండి. అసల ఇదంతా ఎంట్రన్స్ అండి. గుడిలోకి ఎంట్రీ ఇలానే వెళ్తూ లోపలికి మనం ఒక్కొక్కటి ఆ లోపలంతా కూడా కొన్ని విగ్రహాలను పెట్టున్నారు కదా! అదంతా అలా మొత్తం చూసుకుంటూ రావచ్చనమాట. ఇది లోపలికి, బయటకి. అసలు ఇవన్నీ స్తంభాలు చూడండి ఎంత బావున్నాయో. ఆ శిల్పులు ఎవరో